హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆకస్మిక బదిలీ వెనుక ఆంతర్యమేంటి? సౌమ్యుడిగా ట్రబుల్ షూటర్గా గుర్తింపు ఉన్న ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు ఎందుకు పడింది? విదేశీ పర్యటనలో ఉండగానే ప్రభుత్వం బదిలీ చేయటంపై అటు అధికారుల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ మహానగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన అధికారిగా జనార్దన్ రెడ్డి పేరొందారు. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా వ్యవహరించి గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నో అవార్డులు రావడానికి ఆయన చేసిన కృషిని సీఎం కేసీఆర్ సైతం ప్రశంసించారు. ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, జాతీయ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ను తప్పించి ట్రబుల్ షూటర్ అయిన జనార్దన్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు గ్రేటర్లో అనేక అభివృద్ధి పనులు, భారీ ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. దేశంలో ఏ కార్పొరేషన్ చేపట్టిన విధంగా బాండ్ల రూపంలో 200 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. ఈ విషయంలో ప్రధాని మోదీ సైతం జనార్దన్ రెడ్డిని అభినందించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ను దేశంలోని కార్పొరేషన్లన్నీ ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. మూడున్నరేళ్లు బల్దియా కమిషనర్ గా సేవలందించిన జనార్దన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ముందు హెచ్ఎండిఏకు బదిలీ చేసింది ప్రభుత్వం. 7 జిల్లాల పరిధిలోని హెచ్ఎండిఏను ఆర్థికంగా పరిపుష్టం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ కు మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కీలక బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అనుభవం ఉన్న జనార్దన్ రెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా సాగుతున్న తరుణంలోనే హఠాత్తుగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అధికారికంగా విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే జనార్దన్ రెడ్డిపై ఆకస్మిక బదిలీ వేటు పడడం వెనుక కారణాలేంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అధికారికంగా వారం రోజుల టూర్ ఉండగా మరో వారం రోజులు జనార్దన్ రెడ్డి సెలవు పెట్టారు. మరికొద్ది రోజులు సెలవులు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇది సరైన కారణం కాకపోయినా జనార్దన్ రెడ్డి ఓ భారీ ప్రాజెక్టులో తన బంధువులకు కాంట్రాక్ట్ పన్నులు కట్టబెట్టారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కొంగరకలాన్ సభకు ఔటర్ రింగ్ రోడ్ను వాడుకుంది. దానికి సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కమిషనర్ గా వసూలు చేశారు. ప్రస్తుతం హెచ్ఎండిఏలో నిధులు భారీగానే ఉన్నాయి. వాటిని వేరే ప్రాజెక్టులు బదిలీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినా జనార్దన్ రెడ్డి అందుకు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. అందుకోసమే ఆయన్ను హెచ్ఎండిఏ నుంచి తప్పించి ఉంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఏదేమైనా జనార్దన్ రెడ్డికి మంచి అధికారిగా సీఎం కేసీఆర్ వద్ద గుర్తింపు ఉంది. కేటీఆర్ సైతం పలు సందర్భాల్లో జనార్దన్ రెడ్డి పనితీరును ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎంఓకు ప్రమోట్ చేయనున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. మరి రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికో మరి.